మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ మూవీ పంచాయతీ ఈ సండే జరగబోతోందా? ఆల్రెడీ ఒక సెషన్ మీటింగ్ జరిగిందా? తనతో సినిమా కమిట్ అయి మధ్యలో వచ్చిన బన్నీకి కథతో పాటు త్రివిక్రమ్ షిఫ్ట్ అయ్యాడనేది వివాదం. ఇలానే ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది కూడా. అయితే తనతో పాటు తన టీం ఇన్పుట్స్ తీసుకొని కథ మార్చిన త్రివిక్రమ్కి కథ మీద పూర్తి హక్కు ఉండదనేది ఒక వివాదమని, అది కాకుండా ప్రామిస్ని బ్రేక్ చేయడం చీటింగ్ అనేది మరో వివాదం. ఇలా ఈ రెండు వివాదాల పంచాయతీ సండే జరుగుతుందని ప్రచారం కూడా జరిగింది. కానీ ఈలోపే సీన్లోకి రాజమౌళి వచ్చాడా? మాటల మాంత్రికుడు విషయంలో ఎన్టీఆర్తో రాజమౌళినే మాట కలిపాడా? సీన్ చూస్తుంటే మాటల మాంత్రికుడితో పశ్చాత్తాపం పెరగడం, ఎన్టీఆర్లో కోపం తగ్గడం జరిగినట్టే కనిపిస్తుంది. ఇంతకీ ఏమని తేలింది? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వర్సెస్ బన్నీ అనే కంటే ఎన్టీఆర్ వర్సెస్ త్రివిక్రమ్ అంటే సరిపోతుంది. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ కథ తనతో కమిట్ అయి సడన్ గా ప్లేట్ మార్చి బన్నీ వైపు త్రివిక్రమ్ వెళ్ళాడనే వార్త వైరల్ అవుతూనే వివాదమైంది. త్రివిక్రమ్ కథ, త్రివిక్రమ్ డైరెక్టర్ కాబట్టి తనెవరితో చేయాలనుకుంటే వాళ్లతో సినిమా తీస్తాడు. కాదనే హక్కు ఎవరికీ ఉండదు. కానీ కమిట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. కాంట్రాక్ట్ మీద సైన్ చేశాక తూచ్ నాకు నచ్చినట్టు చేస్తా అంటే లీగల్గా క్రైమ్ కిందే లెక్క. అక్కడే త్రివిక్రమ్ కక్కుర్తి క్రైమ్గా మారుతోందంటున్నారు. అదే పంచాయతీ సంక్రాంతి తర్వాత సండే రోజు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అయితే ఈలోపు సీన్లోకి రాజమౌళి రావటం, చిన్న స్థాయిలో ఈ పంచాయతీ ఒక దఫా జరగటం ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉందంటున్నారు. అసలు ఏం జరిగింది? లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రేరణతో గాడ్ ఆఫ్ వార్ అన్న మైథాలజీ మూవీ స్క్రిప్ట్తో ఎన్టీఆర్ని ఇంప్రెస్ చేశాడు త్రివిక్రమ్. అంతా నచ్చే దేవర్ 2 కంటే ముందే దీన్ని పట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు. తనతో పాటు తన టీం కూడా త్రివిక్రమ్తో కలిసి కథా చర్చలు, మార్పులు చేసి చెప్పి చేయించుకోవటం, ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవ్వటం చకచకా జరిగిపోయాయి. ఇది ఇప్పటి వరకు జరిగిన ప్రచారం. కట్ చేస్తే అదే కథని గతంలో ఉన్న స్నేహం కారణంగా బన్నీకి చెప్పాడట త్రివిక్రమ్. గతంలో తన వద్దనుకున్న పాయింటే ఇంత మంచి స్క్రిప్ట్గా మారుతుందని ఎక్స్పెక్ట్ చేయని బన్నీ ఫైనల్ స్క్రిప్ట్కి ఫిదా అయ్యి తనతోనే ఆ ప్రాజెక్టు చేయమనటం, భారీ ఆఫర్ ఇవ్వటంతో త్రివిక్రమ్ వెంటనే ప్లేటు మార్చడం జరిగిందంటున్నారు. ఇక్కడే హర్ట్ అయిన ఎన్టీఆర్ మామూలుగా త్రివిక్రమ్ని వదిలేయలేదు. అన్ని విధాలా లాక్ చేశాడంటున్నారు. ఒకటి కథా మార్పులు, స్టోరీ డిస్కషన్లో తన టీం కాంట్రిబ్యూషన్, ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని స్క్రిప్ట్ మీద, దాని ఫ్రాంచైజీ రైట్స్ మీద ముందే హక్కులు రాయించుకున్నాడట. అంటే ఈ సినిమా కథ త్రివిక్రమ్దే అయినా రైట్స్ మాత్రం ఎన్టీఆర్ది. అందుకే తనని మోసం చేసిన త్రివిక్రమ్ని పక్కన పెట్టి మరో దర్శకుడితో సినిమా చేస్తే ఆ కథ మరొకరికి పోదు. త్రివిక్రమ్కి డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి తనకి బుద్ధి చెప్పినట్లు అవుతుంది. తారక ఆలోచన ఇదే అంటున్నారు. ఈ పంచాయతీ సండే రోజు తాడోపేడో తేల్చుకునేలా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఈలోపే రాజమౌళి వచ్చి త్రివిక్రమ్ తప్పును సరిచేసేందుకు ప్రయత్నించాడట. ఈ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశాడట. త్రివిక్రమ్ సారీ చెప్పటం, గాడ్ ఆఫ్ వార్ వివాదాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని కోరటంతో ఆలోచనలో పడ్డాడు ఎన్టీఆర్. సో అంతా క్లియర్ అయితే సండే పంచాయతీ ఉండకపోవచ్చు. కానీ ప్రెజెంట్ బాల్ ఎన్టీఆర్ కోర్టులో ఉంది. సో సండేలోపు ఏదైనా జరగచ్చు. అప్పుడే అసలు అప్డేట్స్ రావచ్చు.